ఈరోజు దర్పల్లి మండలంలో ప్రెస్ మీట్ వేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి నేటికి 8 నెలలు దాటుతుంది. అప్పుడైతే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో 9వ తారీఖు డిసెంబర్ నాడే చేస్తామన్నారు. నేటికి 8 నెలలు అయింది. అయినా చేసిన ఇప్పటికీ మా దుబ్బాక విలేజ్లో ఎస్బీ తండా విలేజ్లో 250 అకౌంట్లు ఉన్నాయి. 250 మంది లోన్ తీసుకున్నారు. 50,000 నుంచి పడితే 1,00,000 దాకానే తీసుకున్నారు. ఇప్పటికీ 50,000 రుణాలే మా తండలో 30 మందికి వచ్చినాయి. 2 లక్షలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి 30,000 40,000 ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదు. నిన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా 2 లక్షలు పూర్తి చేసి ఏదో పేదగా గొప్పగా చెప్పుకున్న మన ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికీ 30,000 రుణాలు మేము 250 ఉన్న అకౌంట్లనే మాకు 50,000 ఉన్న రుణాలే మాఫీ కావడం లేదంటే మన రాష్ట్రం మొత్తంగా ఎంత రైతులకు కాలేదో అర్థమవుతుంది. మేము ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా హామీ ఇచ్చిరో 9వ తారీఖు నాడు డిసెంబర్ నాడు 2 లక్షలు మాఫీ చేస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు 8 నెలలు అయినా చేయకపోవడం అది సిగ్గుచేటు. ఇప్పటికైనా రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏం చూసారంటే 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి 15వ తారీఖు దాకా చూసిర్రు. 15వ తారీఖు తర్వాత రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఎందుకు చూసిరంటే 2 లక్షల లోపల మేము 15వ తారీఖు లోపల మేము కూడా అవైలబుల్ అవుతుందేమో అనుకున్నారు. ఇప్పటికి కాలేదు. రేపు ఈ రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ దగ్గర మీ దగ్గర ధారణ చేసే ప్రభుత్వం వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఎటువంటి యాక్షన్లు లేకుండా ఈ రైతులకు మా తండల్లే 250 మందిలా 30 మందికి వచ్చిందంటే వేరే మొత్తానికి రాష్ట్రం మొత్తానికి ఇట్లా ఎందరు ఉన్నారో రేపు తేలిపోతుంది. మీరు దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ఈ రాని వాళ్ళకు కూడా ఖచ్చితం చేయాలా. చేయని మాత్రం రైతులు మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ధారణ చేసే పరిస్థితి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేదాకా ఇడిసబెట్టరు. ఎందుకంటే మీరు మాట ఇచ్చిరు, మాట ప్రకారం నిలబడాలా, ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా మా మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ నాయక్, ఉప సర్పంచ్ మన శివరాం, మళ్ళా మన గుడితండ బాలు, ఇంద్రనగర్ తండ బాలు నాయక్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ మా యొక్క ప్రెస్ మీట్ను దృష్టిలో పెట్టుకొని మేమే కాదు దేశం రాష్ట్రం మొత్తంగా లేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ ఆకాంక్షలు లేకుండా ఏది కట్ చేయకుండా చేయాలని మా యొక్క మనవి. ఆ ప్రభుత్వం అడుగుమంటుంది, మేము కరెక్టే. ఇదివరకే మా 30,000 20,000 50,000 ఉన్న రైతులం పోయి వ్యవసాయాధికారి దగ్గర పోతే ఒకరు పోతే నీకు రేషన్ కార్డులో పేరు లేదు, ఇంకోరు పోతే మీకేమో బ్యాంక్ అకౌంట్ల అది రేషన్ కార్డు రెండు ఉన్నాయి, ఇంకోటి పోతే మీ ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి ఆకాంక్షలు పెట్టిరు. ఆకాంక్షలు ప్రభుత్వమే పెట్టకపోతే ఆ వ్యవసాయ అధికారి అన్నాడు కదా. ఖచ్చితంగా మేము వ్యవసాయ అధికారుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇట్లా మీకు రేషన్ కార్డులో పేరు లేదు, మీ ఉద్యోగి ఉన్నారు మీ ఇంట్లో అని చెప్పేసి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ గవర్నమెంటే మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆకాంక్షలు పెట్టకపోతే ఈ అధికారులు ఎందుకు అంటారు? అటువంటి కూడా అడగడం జరిగింది. ఆ దాంట్లో కూడా ఏం లేదు. ఖచ్చితంగా ఆకాంక్షలు పెట్టిర్రు. ఆకాంక్షలు పెట్టకుండా మాఫీ చేస్తేనే ఇదవుతుంది. లేకుంటే ఖచ్చితంగా రైతులు తిరగబడి రాను రోజులలో గవర్నమెంట్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మేము